నా పేరు తోట రామకృష్ణ, జనసేనపట్టి రాజానగరం మండల గౌరవ. ముఖ్యంగా ఏంటంటే అండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కారు. ఆ విషం ఎలాగంటే ప్రతి ఒక్కరి మీద కక్కుతూ ప్రజల అనుసరణకే ప్రయత్నం చేశారు ఆయన. ఈరోజు కూటమి ప్రభుత్వం అని ప్రజలు ఎన్నుకున్నాక గత ప్రభుత్వంలో అమరావతిని మూడు ముక్కలు చేయకపోతే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అమరావతిని ఒక ఉన్నతమైన రాజధానిగా తీసుకెళ్ళి ప్రపంచ స్థాయిలో దీన్ని మెచ్చుకోదగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీతో మోదీ గారు కూడా సహకారంతో ఎంతో ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఈ రాజధాని ఎక్కడ అభివృద్ధి చెందుతుందో, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎక్కడైతే అనుకూల పవనాలు బాగా ఇంకా వేస్తాయో, మళ్ళీ 2029 కూటమి ప్రభుత్వం వస్తుంది భయంతో దీన్ని ఏం చేయాలన్న ప్లాన్ తోటి ఒక మీడియా, తన సొంత మీడియాని అడ్డు పెట్టుకుని ఆయన ఒక డిబేట్ పెట్టించారు. ఆ డిబేట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, దీని అనరాని అంటే ప్రపంచంలో మన స్త్రీని చాలా గౌరవంగా చూస్తున్న స్త్రీని ఎలాగ అగౌరవపరచాలన్న మాటనే వాడి ఈ రాజధాని అటువంటిదని చెప్పేసి అక్కడ ఎనాలిసిస్ట్ కృష్ణరాజు అని ఆయన తీసుకొచ్చి కొమ్మనేని శ్రీనివాసరావు గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన చెబుతూ ఉంటాడో ఈయన ముసుముసు నవ్వులు నవ్వుతాడు తప్పించి ఎక్కడ కూడా ఖండించాడు. దాని ఏదో ఇంకా ఎకిలిగా మాట్లాడుతుంటాడు. అది నేను సూచన మీరు చెప్పింది పేపర్లో అన్నట్టుగానే మాట్లాడుతుంటాడు. ఈ రోజున మహిళల్ని ఇలా అగౌరవపరచడం అన్నది భారతదేశంలోనే ఎవరు ఒప్పుకోరు. అటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో అసలు అదని క్షమించడం నేరం. ఇలాగే స్త్రీని గతంలో కూడా మన పురాణాల్లో సీతాదేవిని కూడా అవమానిస్తే ఆ రాజ్యం పోయింది. కురుక్షేత్ర యుద్ధంలో కూడా ద్రౌపదిని చెరబట్టినందుకు అందులో నాశనం అయిపోయారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చీకటి కోణం నుంచి ఎంత ప్రయత్నం చేసినా మహిళల మీద మీకు అసలు నమ్మకం లేదు. ఉదాహరణకి ఏంటంటే, కన్నా తల్లి మీద మీకు నమ్మకం లేదు, ఆవిడ మీద కోర్టుకు వెళ్ళారు. సొంత చెల్లెల మీద కూడా నమ్మకం లేదు. మీ ఛానల్లోనే అప్పుడు ఆవిడ గురించి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నా ఎక్కడ ఖండించలేదు. అటువంటిప్పుడు మిగతా స్త్రీలు మీరు మాట్లాడుతుంటే ఖండిస్తారంటే మా పొరపాటు అది. అయినా ఈ మహిళా లోకం ఇప్పటికైనా తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించి, అంటే మీడియా అన్నది ఏంటంటే అందరూ కూడా కాదు, మీడియా కూడా మీరు 99% మీడియా సోదరులు అంతా అక్కడ ఈ ఫోర్త్ ఎస్టేట్ అంటారు కనుక ముందుకు తీసుకెళ్తారు. ఈ మీడియాను కూడా మీకు ముసుగులో లాగుతున్నాడు ఆయన ఒకళ్ళిద్దరు అడ్డు పెట్టుకుని. మీడియా సోదరులు కూడా మీరు అంతా గమనించి దీన్ని అర్థం చేసుకుని ప్రజల్లోకి ఈ ఎవరినైతే తీసుకెళ్తున్నారు మీరు కూడా తీసుకెళ్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము ఈ ధర్నాలు అవి చేయొచ్చు. ఇది ఖండించమని చెప్పేసి ప్రపంచం అందరూ కూడా తెలియపరుస్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మీరు బుద్ధి తెలుసుకుని ఇటువంటి తప్పుడు ప్రసారాలు మానాలని చెప్పేసి మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.